వెళ్ళింది, ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు షాన్విక మాటలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తల్లిని కోల్పోయిన చిన్నారి హాస్పిటల్ సోదరుడు శ్రీతేజ జీవన్మర పోరాటం. ఎంత బాధాకరమో. ఒక్క రోజు నిజంగా ఒక 12 గంటల సేపు కూడా కాదు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కన్నీళ్ళు పెట్టుకుంది. అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్ళు పెట్టుకున్నది. ఇక్కడ తల్లిని కోల్పోయి ఆ చిన్నారి మాటలు ఎంతో మందిని ఇవాళ కన్నీళ్ళు కనిపించేటువంటి సందర్భం ఉంది. సినీ హీరోకు ఉన్నటువంటి పలుకుబడి, సినీ హీరోకు ఉన్నటువంటి పేరు నిజంగా ఒక అమాయకురాలైనటువంటి సినిమా పిచ్చిలో పడి ఆమె ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నటువంటి ఆ తల్లి బిడ్డకు ఏ మాత్రం కనిపించలేదు. ఈ బిడ్డను పరమించిన దాఖలాలు గుట్లవు. అల్లు అర్జున్ పేరుకి మాత్రమే ఇవాళ చెప్తున్నాడు తప్ప ఇంతవరకు పరమించిన దాఖలాలు 25 లక్షలు ఇచ్చి చేతులు పెట్టుకున్నాడు. ఇవాళ ఏ లెవెల్గా ఉన్నటువంటి నిందితుడు ఇవాళ బిఎన్ఏ చట్టంలో ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా సమానంగా ఉన్నటువంటి సందర్భంలో నైట్ చేతులు మారి ఇలా ఉన్నటువంటి రాజకీయ బలంతోని, ఆర్థికమైన బలంతోని ఇవాళ ఈ కుటుంబాన్ని రోడ్డు మీదేసి ఆయన మాత్రం హ్యాపీగా జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భాలు. అంటే ఎంత దారుణమో చూడండి. ఒక పక్కన పైసా పలుకుబడి ఏ విధంగా ఉందో మనకు అర్థమైపోయింది. సినిమా రాజకీయాలు ఎవరి కోసం చూస్తున్నారో అర్థమైపోయింది. ఇవాళ సినిమా రాజకీయాలతో పాటు ఇవాళ ఉన్నటువంటి ఆర్థికంగా ఎదిగి ఇవాళ కోట్లను కూడా మేనేజ్ చేసేటువంటి సందర్భాలు కూడా ఇవాళ రేవతి విషయంలో మనం చూసాం. ఎంత దారుణం అంటే అంత దారుణం. చూడు ఎంత దారుణమో. ఆ చిన్నారి తల్లి కన్నీరు తెప్పించేటువంటి మాటలతో ప్రతి ఒక్కరిని కూడా చూసిన సందర్భాలు చూసినాం. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అమ్మ రోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని స్కూల్కు ట్యూషన్కి తప్పకుండా వెళ్ళాలని చెప్పింది. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నెల రోజుల తర్వాత వస్తాడు, అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం అని అమేకత్వంతో చిన్నారి షామిగా చెబుతున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో రేవతి కూతురు షామికను ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ విధంగా సమాధానం చెప్పింది. షామిక చెప్పిన ముద్దు సమాధానాలు చూపరులను భావేద్దరికి గురి చేస్తున్నాయి. బాలుడికి పలువురు పరమాశ. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బేగంపేట కిమ్సాత్లో చికిత్స పొందుతున్నటువంటి రేవతి కుమార్ను అనేక మంది ఇప్పుడు సందర్శన నేపథ్యం. ఒక పక్కన సెలబ్రిటీకి 24 అవర్స్ కాకముందుకే జైలు నుంచి వచ్చిన సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సినీ సెలబ్రిటీలు పోయి పరమించిన దాఖలాలు ఇలా ఉన్నటువంటి సందర్భం. కానీ ఆయన ప్రాణం కొట్టిమిట్టాడుతుంది. ఇప్పుడు కూడా వెంటిలేటర్ మీద కూడా ఏ క్షణం ఏమైపోద్దు అన్నటువంటి బాధాకరమైన కుటుంబంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకులు కానీ ఇవాళ ఉన్నటువంటి సినీ తారలకు ఉన్నటువంటి విలువ ఏ విధంగా ఉందో, ఒక సామాన్యుడికి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు అర్థమైపోతుంది. అందుకోసమే సినిమా పిచ్చిలో పడి యువతను ఆగం చేసుకోకండి. సినిమా పిచ్చిలో పడి మీ జీవితాలు ఆగం చేసుకోకండి. ఇవాళ 300 కోట్ల రూపాయలు ఇస్తున్న రెమ్యునేషన్ తీసుకున్నారంటే అల్లు అర్జున్ 100 కోట్లు పోయినా కూడా ఆయనకు పెద్ద ఒరిగేది ఏం లేదు. 100 కోట్లు కాదు, 300 కోట్లు పోయినా కూడా ఆయనకు ఏ మాత్రం సెంటు మందం కూడా ఆయనకు ఏం మాత్రం కాదు. కానీ ఇక్కడ ఒక ప్రాణం పోయింది. ఈ ప్రాణానికి అయ్యే ఖర్చులు, ఈ ప్రాణానికి అయ్యేటువంటి బాధ్యత ఆ కుటుంబం, ఆ చిన్నారి తల్లి చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీళ్ళు కాల్సిన. అందుకనే సినిమా పిచ్చిలో, సినిమా మోజులో పడి ఇలా మీ జీవితాలు ఆన్ చేసుకోకండి. వాళ్ళు మాత్రం విలాసవంతమైన 2 ఎకరాలు 3 ఎకరాల్లో జూబ్లీస్ బంజారాస్లో ఇలా విలాసవంతమైనటువంటి బంగ్లాలు కట్టుకొని ఇలా బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఇలా మీరు చూసే సినిమాల వల్ల మీ ప్రాణాలు పోయినాయి, మీ డబ్బులు పోయినాయి. వాళ్ళు మాత్రం దర్జాగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో సినిమా పిచ్చిలో పడి మీరు లైఫ్ లాగం చేసుకోవద్దు అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.